రానా ముందరగా సార్ ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి సార్ ఓకే సార్ పాంప్లెట్స్ ఎవరు పెట్టుకున్నారు నా లోకల్ ఎవరునా ఫోటో కొట్టుకుని వద్దునా నేను మీరు రేపు కొట్టండి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గుల్జార్పేటలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. 2024లో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి సుపరిపాలన చేస్తున్నారు. దాంట్లో భాగంగా 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మొగుళ్ళు ఈ చీప్ లిక్కరు ఈ సారాయి లాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు. మా మొగుళ్ళు మితిన్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ చెప్తా ఉంది, అన్న గత 5 ఏళ్లలో మా తాడు తెంచారు, మాకు ఏం నష్టపరిహారం చేస్తారు? ఈరోజు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా మొగుల్ని చంపేయడం జరిగింది. మాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా ఏదైతే వాళ్ళంతా దోచుకున్నారో ఆ ఆస్తిని అంతా బయటికి కక్కించి మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి అని చెప్పేసి ఈరోజు మహిళలు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తా ఉన్నాం. దాదాపు గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ఒక చిన్న డ్రైనేజ్ కానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు సంవత్సరం కాలంలోనే డ్రైనేజీలు అయితే ఏమి, తర్వాత సిసి రోడ్లు అయితే ఏమి, ఇవన్నీ దాదాపు 118 కోట్ల రూపాయలతో ఈరోజు అనంతపురం సంవత్సరం కాలంలోనే మేము అభివృద్ధి చేశాం. గత 5 ఏళ్ళలో ఎక్కడైనా కానీ ఒక చిన్న కాలువ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు ఇంకోరు మాట్లాడుతున్నారు. కనీసం కోవిడ్ టైంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా మేము చేసే అభివృద్ధిని చూసి కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తూ